ఆనందపురం కానీ పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత. ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత అన్నామో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో ఒక సభ్యులు. మీ కష్ట సుఖాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ, మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు, మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి. దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైపు నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవి ఈరోజు ఆరంభం. ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్కి వెళ్ళే ముందు ఈ జాయినింగ్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఏంటి, మీకు కూడా ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు, ఏంటి దీని వెనకాల రీజన్ అంటే దీంట్లో ఏం బ్రహ్మరహస్యం ఏం లేదు, అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు. అందరూ కూడా నమ్మారు. ఒక ఛాన్స్ అన్నాడు, సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా, ఏదైనా చేస్తాడేమో ఈ రాష్ట్రానికి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో, ఆ మాయలో పడిపోయారు. ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, మామూలుగా పెద్దోళ్ళు సామె చెబుతారు, ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళ పోకడంటే తెలిసిపోద్ది అని చెప్పని, అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు. ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక, ఆ వేదిక కూల్చివేత ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఆఫీసర్స్ మీటింగ్లోనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రజా వేదికని కూల్చేయాలి. అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం యొక్క భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయటం. ఏదైనా ఎక్కడన్నా అనుమతులు లేవనో, లేకపోతే ఇంకోటి లేవనో, ఏదైనా ఇండివిజువల్ వ్యక్తులు ఏదైనా పెట్టుకుని ఉంటే దాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది. కానీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయటం, ఇది ఒక విడ్డూరం, ఒక వింత. ఇది అటువంటి ఒక వింత ద్వారా ఈ పరిపాలన మొదలైంది, ఒక విధ్వంసం ద్వారా ఈ పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, ఒక్క కొత్త పరిశ్రమ లేదు, అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు. కేవలం మాట్లాడితే నేను అప్పులు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను, పేదలకి సంక్షేమం ఇస్తాను అంటున్నాడు. ఎస్, సంక్షేమం కూడా కావాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు, ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆద్యులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ.
ఈరోజు కూడా 2 రూపాయల కిలో బియ్యం పథకం అనేది ఆ రోజు అన్న